వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ కౌసల్య. జానీ మాస్టర్ ఇష్యూ గురించి మనందరికీ తెలిసిందే. రోజుకొక ట్విస్ట్ బయటకొస్తుంది. ఇప్పుడు జానీ మాస్టర్‌కి వచ్చిన జాతీయ అవార్డ్ కూడా రద్దు చేయడం జరిగింది. జాతీయ అవార్డ్ అసలు ఆ స్టేజ్ వరకు వెళ్ళడం అనేది చాలా కష్టమైన విషయం. ఇండస్ట్రీలో అడుగుపెట్టి, నిలదొక్కుకొని అంత స్టేజ్‌కి వెళ్ళి జాతీయ అవార్డ్ రావడం అనేదే చాలా గొప్ప విషయం. అలాంటిది నోటి దాకా వచ్చింది, కాలుతో తన్నేసి వెళ్ళిపోయారనే సామెత బాగా వర్కౌట్ అవుతుంది అని అనిపిస్తుంది. ఈ పర్టిక్యులర్ విషయం చూస్తే గనక. సో, ఈ ఇష్యూ గురించి మనం ఈరోజు మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు. ఆయనతో మాట్లాడి ఈ విషయం గురించి డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. సార్, మనందరికీ తెలిసిందే ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వడం ఎంత కష్టమో, దాంట్లో నిలదొక్కుకోవడం, మంచి స్థాయికి ఎదగడం కూడా చాలా కష్టం. ఒక పర్సన్ డాన్సర్ జాతీయ స్థాయికి ఎళ్ళాడంటేనే మనకు అర్థం చేసుకోవచ్చు ఎంత కష్టం పడుంటారో అనేది. అలాంటిది ఇప్పుడు మీకు కూడా తెలిసే ఉంటుంది జానీ మాస్టర్ ఇష్యూ గురించి. ఇంత ఇష్యూ అయిన తర్వాత ఆయనకి జాతీయ అవార్డ్ రద్దు చేయడం జరిగింది. సో, దీన్ని ఎలా చూడాలంటారు? దీని గురించి మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఇది న్యాయమేనా అసలు? దీనికి మీకు అర్థమైంది ఏంటి? ఇయన్నీ చెప్పారు కదా! లెసన్ ఏంటి? ఎదుగుతున్న కొలది ఒదిగుండాలా? ఎదుగుతున్న కొలది, పెరుగుతున్న కొలది మన జాగ్రత్తల్లో మనం ఉండాలా? ఎక్కడో మనం ఇలా తప్పు జరిగితే చిన్న తప్పు మన మన వీక్‌నెస్ కాడ దెబ్బ కొడతది. ఫ్రెండ్‌షిప్ కాడేమో దెబ్బ కొడతది. జాగ్రత్తగా ఉండాలి అనేది మనకి జానీ మాస్టర్ ఒక లెసను. అదే సార్. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక లెసన్. ఎందుకంటే ఎక్కడో ఏదో ఆ రిలేషన్‌షిప్‌లో ఎక్కడో ఆశించో భంగపడితే ఆయన జీవితమే నాశనం అయిపోయింది. ఆయన జీవితమే సర్వనాశనం చేసింది ఒక ఒక అమ్మాయి ఘటన అంటే అమ్మాయి ఘటన అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు మేబీ. అదే సార్. అంటే అలాంటివి మనకు లెసన్ ప్రతి ఒక్కరు కూడా ఇది తెలుసుకోవాల్సిన విషయం ఇది. రెండోది జానీ మాస్టర్ గారు మొత్తం టోటల్‌గా ఆయనకి అవార్డు వచ్చింది. ఆయన మొత్తం టోటల్‌గా చిన్నప్పటి నుంచి ఎదిగాడు. ఒక చిన్న కుటుంబం నుంచి పైకొచ్చాడు. ఈరోజు మొత్తం ఇండియాని గడగడలాడించి మొత్తం టోటల్‌గా డాన్స్ అంటే ఏంటో బుట్ట బొమ్మ అవ్వచ్చు, తిరు అవ్వచ్చు. డిఫరెంట్ సాంగ్స్. అవును సార్. అంటే ఏది ఏమైనా హిట్ డాన్స్ చేయగలడు అన్న ఒక ఆలోచన ఆయన తీసుకొచ్చిన వ్యక్తి జానీ మాస్టర్. అవును సార్. ఓకే. జానీ మాస్టర్ దగ్గర ఇది ఎన్ని ఏం జరిగాయి ఇన్వెస్టిగేషన్ వాళ్ళు నడుస్తుంది కాబట్టి. కానీ ఈ అవార్డు ఓల్డ్ పడడంలో మాత్రం కొంతమంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఈయనకి కక్ష కట్టి కొంతమంది పేర్లొద్దు ఆళ్ళు మాత్రం కంపల్సరీ దీన్ని ఆపడానికి ప్రయత్నం చేశారు. ఆపారు. ఖచ్చితంగా దీని వెనక ఎవరో ఉన్నారనే 100% ఉన్న అమ్మాయికి ఆ అమ్మాయి అడుగుతుందల్లా నాకు న్యాయం చెయ్యండి. ఓకే. నాకు పని ఇవ్వండి. నాకు వర్క్ ఇవ్వండి. నేను చేసుకుంటా. నాకు సెక్యూరిటీ అంతే అడుగుతుంది ఆ అమ్మాయి. ఓకే. ఆ అమ్మాయి జానీ మాస్టర్‌ని ఏదో చేసేద్దాం. లేపోతే ఆ అమ్మాయి మొత్తం టోటల్‌గా అది ఆపేస్తాను, ఇది ఆపేస్తాను అని చెప్పట్లే. ఆమె 2 అడుగుతుంది. నేను జానీ మాస్టర్‌ని పెళ్లి చేసుకుంటా. నాకు నాకు పెళ్లి చేయండి అని అడుగుతుంది. అయితే పెళ్లి చేయండి అని అడుగుతున్నప్పుడు అక్కడ భార్య ఉంటుండగా, పిల్లలు ఉంటుండగా ఎలాగవుతుంది? సాధ్యం కాదు కదా! అవును సార్. కనుక అక్కడ ఏ విభేదాలు వచ్చాయి, ఏమొచ్చాయి అనేది ఇన్వెస్టిగేషన్‌లో తేలుతుంది తర్వాత విషయం. ఓకే. ఎందుకంటే నేను ఆడియో వచ్చిన దాన్ని బట్టి నేను చెప్తున్నా. ఓకే. ఇయన్నీ గూడా నేనేమంటున్నానంటే ఈ అమ్మాయి కాకుండా ఈ అమ్మాయిని అడ్డు పెట్టుకొని జానీ మాస్టర్‌ని దెబ్బ కొట్టడానికి ఇండస్ట్రీలో ఎవరో ఒక పెద్దవాళ్ళు ఈ అమ్మాయిని దీనికి పావులా నడుపుతున్నారు. వాడుకుంటున్నారంటారు. వాడుతున్నారు. 100% వాడుకుంటున్నారు. త్వరలోనే అన్నీ బయటపడతాయి. అన్నీ బయటపెట్టి మొత్తం టోటల్‌గా ఏం చేయాలో, ఎలా చేయాలో మొత్తం అంతా బయటపడుతుంది. గట్టిగానే బాగుంటది. ఎందుకంటే నేను ఇంకోటి కూడా ఏం చెప్తున్నానంటే మీతో పాటు ఉన్న డాన్సర్స్‌కి, డాన్స్ మాస్టర్స్‌కి, అసిస్టెంట్స్‌కి ఒక జానీ మాస్టర్ జరిగిన అన్యాయాన్ని మీరెవరు ఎత్తి చూప అడగపోతే రేపు ఉదయాన్నే రేపు మీకు జరగొచ్చు, రేపు మీకు జరగొచ్చు, రేపు మీకు జరగొచ్చు, రేపు మీకు జరగొచ్చు. ఇలా ఈ విషయంలోనే సినిమా ఇండస్ట్రీలో 100% తప్పు జరుగుతుంది. ఎక్కడికో వెళ్ళిపోతుంది సినిమా ఇండస్ట్రీ. కనుక ఆ విషయంలో మనందరం కలిపి ఒక గొంతుగా మాట్లాడాలి. ఒక గొంతుగా చెప్పాలి. ఎవరు అంటే నేనేమంటానంటే కేస్ అనేది ఇన్వెస్టిగేషను కంపల్సరీ చేసుకుంటారు. కోర్టు వారు ఏ నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం తీసుకుంటారు. అవార్డును కూడా క్యాన్సల్ చేయండి అని చెప్పి రాసిన వాళ్ళు ఎవరు? ఓకే. ఆ వ్యక్తులు ఎవరు? అంత కక్ష ఎందుకు కడుతున్నారు? జానీ మాస్టర్ మీదే కాదు ఎంటైర్ డాన్స్ అంటే మన తెలుగువాడి గౌరవం మనకు అవార్డు అనేది ఒక చాలా అవును సార్. మన చాలా ప్రీషియస్ ఇండస్ట్రీకే అది గర్వమైన ఇండస్ట్రీకి. అవార్డుని
దీనికి వద్దు అని అంటే ఇవ్వద్దు అని చెప్పడానికి ఎవరు ఈ మెయిల్ పంపించారు? అంటే అది ఇండస్ట్రీ పరంగా ఎవరైనా ఆ అమ్మాయిని ఇట్లా పావులా వాడుకుంటున్నారా? లేదా రాజకీయంగా ఏమైనా కుట్ర జరుగుతుందా? ఇండస్ట్రీ పరంగా. ఇండస్ట్రీ ఇండస్ట్రీ పరంగానే జరుగుతుంది పరంగానే మొత్తం. జరుగుతుంది. ఆ మెయిల్‌లు పంపించినోళ్ళు కూడా మాకు తెలుసు. కానీ త్వరలోనే అయన్నీ కూడా బయటపడతాయి. ఓకే సార్. సరే మనం చూసుకుంటే గనక జానీ మాస్టర్ తప్పే చేశాడు. ఒక అమ్మాయి మైనర్ అమ్మాయి మీద లైంగిక దాడి చేయడం చాలా పెద్ద తప్పు. మైనర్ అని ఇంకా కానీ డిసైడ్ కాలేదు. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అదే సార్. అయన్నీ కూడా ప్రూవ్ అవ్వాలి. కానీ రేప్ కేస్ పెట్టడం అనేది ఏదైతే ఉందో స్టార్టింగ్ జరిగినప్పుడే రేప్ కేస్ పెట్టాలి. అలాంటిది సంవత్సరాలు గడిచిన తర్వాత ఇలా చేయడం అనేది అందుకని అంటున్నాను. ఇండస్ట్రీ ఎక్కడో తాది తప్పుతుంది. ఇండస్ట్రీలో ఇప్పుడైనా మీరందరూ కూడా గట్టిగా మాట్లాడకపోతే తప్పు తేడా వస్తుంది. దయచేసి మనందరం కూడా ఒక జానీ మాస్టర్ అవ్వచ్చు, లేకపోతే రేపు ఇంకొకరు అవ్వచ్చు, రేపు ఇంకొకరు అవ్వచ్చు. నిజంగానే సార్. దీంట్లోని ఇబ్బంది అవుతుంది ఇండస్ట్రీ కాబట్టి ఇండస్ట్రీని కాపాడుకోవడానికి మనం మాత్రం ఒక నడుం కట్టాలి. డాన్సర్స్ యూనియన్‌లో నేను అందరిని నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇది ఆయనకు ఒక్కడికి జరిగిన అన్యాయం కాదు. ఎంటైర్ డాన్సర్స్ యూనియన్‌కి వచ్చిన అవార్డు అది. ఆ డాన్సర్స్ యూనియన్ అవార్డును కూడా ఈరోజు ఆపారు అంటే, ఎవరు ఆపారనేది మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. ఈ అమ్మాయి విషయం కాదు. ఆపిన వాళ్ళని మనం కంపల్సరీ గట్టిగా అందరూ కూడా నాలాగే మాట్లాడమని నా రిక్వెస్ట్. ఎందుకంటే ఇప్పుడు నేనేంటంటే అది అన్నీ నాకు తెలిసి కూడా నేను ఎందుకు మాట్లాడలేనంటే కొంచెం టైం పడుతుంది. ఓకే. సాక్ష్యాలతో సహా ముందుకొద్దాం. ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. సాక్ష్యాలతో ఎవరు పంపించారో మెయిలు, ఎవరెవరు ఆపించారో అన్నీ తెలుసు నాకు. కమిటీకి ఎవరు చేశారో అన్నీ తెలుసు. కానీ ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడడం అనేది సందర్భం కాదు. ఆ సందర్భం వచ్చినప్పుడు కంపల్సరీ ఈ మాట్లాడాలి. ఇష్యూ ఎంత దూరం వెళ్ళే అవకాశం ఉంది సార్? అంటే ఆయన బయటికొచ్చే అవకాశం ఉంది. ఒకవేళ బయటికొస్తే ఇండస్ట్రీలో మళ్ళీ సేమ్ వర్క్స్ వచ్చే అవకాశాలున్నాయా? మళ్ళీ కొంతమంది అంటున్నారు బ్యాన్ చేసే అవకాశం ఉంది అని అంటున్నారు ఇండస్ట్రీలో. ఎలా ఉండబోతుంది ఎవరి అబ్బా ఆయనకి? సొత్తు కాదమ్మా ఇది. ఇండస్ట్రీ ఆడ ఎవరి బాబు సొత్తు కాదు ఇది. ఆయనకి టాలెంట్ ఉంటే అందరూ తీసుకొని పెట్టుకుంటారు. టాలెంట్ లేకపోతే ఎవరు పనికిరారు. ఈజ్ టాలెంటెడ్. కంపల్సరీ మళ్ళా వస్తాడు. మళ్ళా రియల్‌గా చేసుకుంటాడు. కాకపోతే ఏంటంటే కేసు నిజమా? అబద్ధమా? అయన్నీ త్వరలోనే తేలుతాయి. నేనొక్కటి చెప్తున్నాను కదా! ఏది నిజం, ఏది అబద్ధం త్వరలో తెలుస్తుంది. తెలిసినప్పుడు ఎవరైతే ఈ పాములాగా వాడినోళ్ళని పిల్టు పట్టుకొని బయటకి లాక్కొచ్చి అదే చాంబర్ ముందు రోడ్డు మీద నించోబెట్టి, ఇదే ప్రెస్ ముందు ఈ చేసిన ఎదవలకి ఆ ఎదవలు ఎవరు అనేది కూడా మీకు అందరికీ చెప్పడం జరుగుతుంది. అది జరుగుతున్నప్పుడు ఆ అమ్మాయి కూడా రియలైజ్ అవుతుంది. వీళ్ళు కూడా అందరూ రియలైజ్ అవుతారు. రియలైజ్ అయిన తర్వాత మీకు త్వరలోనే అన్నీ కూడా బయటపడతాయి. సార్ మనం కొన్ని ఆడియోస్ కూడా విన్నాం. దాన్ని బట్టి చూస్తే ఆ అమ్మాయి జానీ మాస్టర్‌ని లవ్ చేస్తుందని అర్థమైపోతుంది. అలాంటిది జానీ మాస్టర్ మీద కుట్ర జరుగుతుందని తెలిసినప్పుడు ఆ అమ్మాయి ఎందుకు హెల్ప్ చేస్తుంది వేరే వాళ్ళకి? అంటే ఆ అమ్మాయిని పావులా వాడుకుంటున్నారని చెప్పారు. ఇప్పుడు ఒక్క మాటమ్మా, నీకు మొత్తం టోటల్‌గా జానీ మాస్టర్ కంపెనీలు కావాలా? నువ్వు ఇండస్ట్రీలో మొత్తం జానీ మాస్టర్ అంత దానివి అవ్వాలా? నీకు కంపోజర్‌గా నీకు మంచి పేరుంది. నీకు అది చేస్తాం, ఇది చేస్తాం అంటే నమ్మరా? ఆ అమ్మాయి వచ్చిందే గోల్ అది. ఓకే. ఆ అమ్మాయి గోల్ ఏంటంటే నాకు ఏదైనా సరే నేను టాప్ కొరియోగ్రాఫర్ అవ్వాలని వచ్చింది. ఇప్పుడు అవతల వాళ్ళ మాట నమ్మింది. ఇంత దాకా అవుద్ది అనుకోవట్లేదు. ఇప్పుడు అంత ఆటోమేటిక్‌గా ఇరుక్కుంది. త్వరలోనే అన్నీ బయటపడతాయి. కంగారెందుకు? త్వరలోనే పడతాయి. సార్ ఈ తరహా కేసులు మనం చూసుకుంటే గనక రాజ్ తరుణ్ కానివ్వండి, మొన్న రాజ్ తరుణ్, నిన్న జానీ మాస్టర్, ఇప్పుడు మళ్ళీ హర్ష సాయి, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు కొన్ని ఇయర్స్ ఆఫ్ రిలేషన్‌షిప్స్ అంటున్నారు. మళ్ళీ రేప్ కేసు ఇందాకల మాట పెడుతున్నారు. చెప్పాను మీకు. ఎదుగుతున్న కొలది ఒదిగుండాలి. బాధ్యత పెరుగుతున్న కొలది మనం జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వాళ్ళు మనం ఎక్కడో మన వీక్‌నెస్‌ని ఎక్కడో పడితే, మన జీవితాలు మనం ఎదగటానికి ఎంత కష్టపడ్డామో, మన తల్లిదండ్రులు మనల్ని ఎంత స్టేజ్‌కి తీసుకురావడానికి ఎంత కష్టపడ్డారో, కానీ మన దెబ్బ తగలటానికి కూడా ఒక క్షణం చాలు. అంటానికి ఉదాహరణకు నేను ఇదే చెప్పా. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారు చెప్పారు. దువ్వాడ శ్రీనివాస్ గారి ఇష్యూలోని భార్య గొడవ, వాణి గారిది, మాధురి గారి గొడవ. ఇవన్నీ డిఫరెంట్. నేనేమంటున్నా మీకు, ఒక్కొక్కరిది ఒక్కొక్క సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఎదుగుతున్న కొలది ఒదిగుండాలి. ఇప్పుడు మీకు పదవిలో నరమంతప సిరి వచ్చింది. నరమంతపు అంటే మనం అతి తక్కువ పేదవాడిగా ఉండేటప్పుడు మనకు అన్నీ వచ్చేటప్పుడు ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు నేనేమంటానంటే చిన్న ఉదాహరణకి, లేనివాడు ఉన్నప్పుడంట మనం వెళ్తేనంట ఆ గేట్ బయట నుంచి ఎవరైనా అడుగుతారంట. అదే మనం అక్కడి నుంచి పెరుగుతూ వస్తూ ఉంటే అంట, ఆ పెరుగుతున్న కొలది ఫలానా మా తాతకి తాత చుట్టాలు కదా, మీరు బంధువులు అవుతారు కదా అని అడుగుతారంట. నేను అందుకే జూనియర్ ఎన్టీఆర్ గారి విషయంలో చెప్పా. ఆయనంతలో ఆయన టాలెంట్ చూపించుకుంటూ ఎదుక్కుంటూ వచ్చాడు. ఎదుగుతూ వచ్చిన తర్వాత ఫలానా చుట్టం కదా, మీరు మాకు ఫలానా రిలేషన్ కదా అని చెప్పుకుంటూ వచ్చారు తప్ప, ఆయన ఎదుగుదలకి ఎవరో అవసరం లేదు. ఆయన ఎదుగుదలకి జూనియర్ ఎన్టీఆర్ గారి ఎదుగుదలకి ఎవరు అవసరము ఎవరు రాలేదు. ఏ బంధుత్వాలు రాలేదు.
ఆయనకి చేసింది తల్లి సపోర్టు, ఆయనకి చేసింది తండ్రి సపోర్టు, ఆయనకి ఆయనే ఇండివిజువల్‌గా నించున్నాడు. సో, అంటే మొత్తానికి ఉదాహరణకి అదే నేను సార్. ఇది అక్కడ ఎందుకు తీసుకొచ్చానంటే అలాగే మనమంట ఎదుగుతున్న కొలది ఒదిగుండాలి. మీరు జూనియర్ ఎన్టీఆర్ గారిని మీరు ఉదాహరణకు చూసుకోండి. ఆయన ఎంత ఎదుగుతున్నాడో అంత అంత లోలోనే ఉంటాడు. మీకెప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటాడు. అవును సార్. చక్కగా అందుకనేసనంటానంటే ఉదాహరణకు నేను ఆయన్ని చెప్పుకుంటూ వచ్చాను. అలాగా ప్రతి ఒక్కరిని కూడా మన జాగ్రత్తల్లో మనం ఉండాల. మన జాగ్రత్తలో మనం లేకపోతే మన జీవితం సర్వనాశనం అయిపోతది. లైఫ్ ఈజ్ మీకు రాజకీయ నిర్ణయానికి జీవితం కలమ తల్లి జీవితం ఇచ్చింది. నిలబడు అని. నేను నిలబడను అని చెప్పేసి ఇంకో దారి ఎతుక్కున్నాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దారి ఎతుక్కుంటున్నారు. అది ఆళ్ళిష్టం. అవును. అంటే నేనేమంటంటే అది లవ్ అఫేరా, రిలేషన్‌షిప్పా నేను ఇంకోటో నేను చెప్పట్లే. ఇక్కడ గూడా ఏదైనా సరే జానీ మాస్టర్‌కి మంచి లైఫు, మంచి భార్య, మంచి పిల్లలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అమ్మాయి అసిస్టెంట్‌గా ఆ అమ్మాయి బ్లాక్‌మెయిల్ చేసిందా? ఆయన ఆ అమ్మాయి దాంట్లో పడ్డాడా? ఇయన్నీ తర్వాత విషయాలు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. కానీ నాశనం అయిపోయింది ఏంటో తెలుసా? ఆయన కెరియర్. రోడ్డు మీద పడిపోయింది ఏంటో తెలుసా? ఆమె భార్య, ఆమె పిల్లలు. ఒక కుటుంబం. ఇది ఒక కుటుంబం. ఇది మనం తెలుసుకోవాల్సిందేంటి ప్రతి ఒక్కళ్ళు ఇది జరుగుతుంది. ఈ తప్పు జరిగితే ఇలా జరుగుతది. అందుకే మనం జాగ్రత్తగుండాలి అని తెలుసుకోవాలి. సార్ ఇంకొకటి సార్, ఏది జరిగినా కూడా అమ్మాయిలకి ఫేవర్‌గానే చట్టం ఉందని చెప్తూ ఉంటారు గదా! సో, చట్టం గూడా ఏమైనా మారాల్సిన అవకాశం ఉందా? చట్టంతో మారాలని లేదమ్మా. అబ్బాయిలకు కూడా చట్టం ఉంది. అమ్మాయిలకు కూడా అంత గుడ్డిగా పెట్టేస్తానంటే ఇది కాదు. దానికి కూడా ఇన్వెస్టిగేషన్ ఉంది. కాకపోతే ఫస్ట్ అరెస్ట్ చేస్తారు. పాపం మొత్తం కెరియర్ దెబ్బతింటుంది. అంతకని ఇంక వేరేదేం లేదు. ఈ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత నిజాలేంటో బయటకొచ్చిన తర్వాత ఆ అమ్మాయి మీద, వాళ్ళ తల్లి మీద కూడా రివర్స్ కేస్ పడతది తేడా సార్, వస్తే. ఇండస్ట్రీలో ఇలాంటి వార్తలు విన్నప్పుడు ఎవరైనా యాస్పైరెంట్స్ ఎవరైనా ఉంటే యాక్టర్స్ అవ్వాలి గాని, ఆర్టిస్ట్ అవ్వాలని కానీ, నిజంగానే ఇలాగా క్యారెక్టర్ లూజ్ చేసుకుంటే కానీ వాళ్ళు ఎదగలేరేమో అనే విధంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ చూస్తే అనిపిస్తుంది. నిజమేనా సార్ ఇది? అది తప్పమ్మా అది. అది తప్పు. ఇండస్ట్రీ నేను అంటేనే చిన్న మాట మేబీ అడుగుతా. అదే సార్. నేను అడుగుతా. నీకు టాలెంట్ ఉంటేనే యాంకర్ ఇచ్చారా? లేకపోతే టాలెంట్ లేకుండా యాంకరింగ్ ఇచ్చారా? టాలెంట్ ఉంటేనే ఇస్తారు కదా! సార్. టాలెంట్ లేకుండా నువ్వొచ్చేసి ఇలా పెట్టుకొని వచ్చి నేను దేనికైనా సరే సార్ రెడీ సార్ అంటే వస్తదా? రాదు కదా తల్లి. అది. అంటే ఫస్టు మన దాంట్లో నిజాయితీ ఉండాలి. మన దాంట్లో టాలెంట్ ఉండాలి. మనం నిజాయితీ ఉన్న తర్వాత ఆడెవడో అడుగుతాడు. వాడెవడో తప్పు చేసి నువ్వు వస్తావా అని అడుగుతప్పుడు లాగి చెప్పుతో కొడతావా? లేకపోతే నువ్వు క్యారెక్టర్ ఇస్తే వచ్చేస్తానంటావా? అంటే నీ క్యారెక్టర్ అంత వీకా? నువ్వు ఇప్పుడు మనకు కూడా నిజాయితీ ఉంది కదా! అవును. మనకు కూడా పరువు ఉంది కదా! అవునా కదా? అవును సార్. కరెక్ట్. అంటే అక్కడ నువ్వెక్కడో వీక్‌నెస్‌లో పడుతున్నావు. అది నీ తప్పు. వాడి తప్పు కాదు. వాడు మోసం చెయ్యాలని వాడు చూస్తున్నాడు. మోసపోవటానికి నువ్వు సిద్ధంగా ఎందుకున్నావంటే ఆల్రెడీ ఏ అడ్డదారి తొక్కైనా సరే నువ్వు ఏదో ఒక క్యారెక్టర్‌లోకి వెళ్ళిపోదామని చూస్తున్నావు. అది నీ తప్పు కదా! అంతే సార్. వాడి తప్పు కాదు కదా! అది. అందుకనే మనం ఫస్ట్ ఎప్పుడు కూడా సినీ ఇండస్ట్రీ కలమ్మ తల్లి. అందరికీ టాలెంట్ ఉన్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి వస్తది. ఛాన్స్ వస్తది. వెయిట్ చేయాలి. మనం ముందున్న వాళ్ళని తోసేసి మనం అడ్డదారిలో తొక్కి వెళ్ళిపోదాం. మన దారి తప్పి వెళ్ళిపోదాం అనుకుంటే తప్పు. ఇప్పుడు ఆ అమ్మాయి కెరియర్ కూడా ఆ అమ్మాయి ఇప్పుడు ఏదో అనుకుంటుంది. అమ్మాయి బెస్ట్ డాన్సర్ బాగానే నేర్చుకుంది. ఆయన దగ్గర నేర్చుకుంది. గురువుకి పంగనామాలు పెట్టింది. ఇప్పుడు రేపు ఫ్యూచర్ వస్తదా రాదో చూసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని ఈగోస్ వస్తాయి. కొన్ని వస్తాయి. మనం ఎదుగుదల కోసం చూసుకునేటప్పుడు ఇక్కడ తప్పు జరిగిందా లేదా అని పోలీసోళ్ళు డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ఈ ఇష్యూలో ఆ అమ్మాయి ఏమన్నా లబ్ధి పొందిందంటారా సార్? ఇప్పుడు ఈ కేస్ పెట్టి ఇలా ఏం జరగడం పొందుతది? వల్ల? నష్టపోతది. ఏం పొందుతది చెప్పండి? ఇప్పటిదాకా 2 నెలలైంది సినిమాలు లేవు. ఇప్పుడు ఆ అమ్మాయి కార్డు కూడా ఆపుతారు. వీడెందుకు ఊరుకుంటారు? వీడు కోర్టుకెళ్తారు. ఆ కార్డు, ఈ కార్డు 2 కార్డులు ఆపమంటారు కేసు పేలిన దాకాన. కంపల్సరీ ఆపుతారు. ఇప్పుడు 5 సంవత్సరాలు కేసు అవుతది. ఇది ఆళ్ళిద్దరూ కూడా అటు ఇటు మొఖం చూసుకోవాలా. అంతేముంటుంది? ఓకే. సో, ఇలాంటి ఇష్యూస్ వల్ల ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతాయి. కెరియర్ డిస్టర్బ్ అవుతుంది తప్ప లబ్ధి పొందేదేమీ ఉండకపోవచ్చు. ఏముండదు. క్షణికావేశంలో మనం ఏదో మర్డర్ చేస్తాం. ఆ మర్డర్ చేస్తే జైలుకెళ్తామని తెలుసు. మళ్ళీ వాళ్ళకి శిక్ష పడుద్దని తెలుసు. ఆ పిల్లలు అన్యాయం అయిపోతారని తెలుసు. కానీ ఆ క్షణికావేశం ఉంటారు. ఈ క్షణికావేశం ఆ అమ్మాయి గాని, వీళ్ళు గాని చేసింది 5 సంవత్సరాల రిలేషన్‌షిప్‌లో దెబ్బ తగిలింది. ఓకే సార్. థాంక్ యూ సో మచ్. సో, చూసారు కదా ఇవాల్టి ఇంటర్వ్యూ. సో, మళ్ళీ ఇంకొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మేము ఉంటాం. థాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.